క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తూ నేటి పాఠానికి స్వాగతం పలుకుచున్నాం. ఈరోజు మనము లూకాసు సువార్త 4వ అధ్యాయము 31 నుండి 44 వరకు ధ్యానించుకుంటాం. ఈ భాగంలోని సంఘటనలన్నీ ఒక్కరోజే జరిగినట్టుగా చూడగలం. ఇందులో ప్రభువు అధికారంతో వాక్యమును బోధించడాన్ని చూస్తాం. అదేవిధంగా అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాణిని మరియు సీమోను అత్తను ప్రభువు స్వస్థపరిచిన విషయాన్ని మరియు ఎంతోమంది రోగులు ఆయన యొద్దకు తీసుకురాబడ్డప్పుడు ఆయన వారి మీద చేతులుంచి వారిని బాగు చేయడాన్ని గురించి ఇందులో తెలుసుకుంటాం. ప్రభువును గుర్చిన సమాచారం చుట్టుప్రక్కల ప్రాంతాలకు వ్యాపించినట్లుగా చూస్తాం. దేవుని రాజ్య సువార్త ప్రకటన ఆవశ్యకతను ప్రభువు తెలియజేసిన వైనాన్ని కూడా ఇందులో చూస్తాం. ఇంకా ఇందులో కొన్ని లోతైన సత్యాలు ఇమిడి ఉంటున్నాయి. వాటిని వినడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరి సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం లూకాసు వార్త 4వ అధ్యాయం 31వ వచనం నుండి. సావధానంగా వినండి. అప్పుడు యేసు గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యము అధికారముతో కూడినది గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడున్నాడు. వాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్ములను నశింపచేయడానికి వచ్చావా? నీవెవడవో నేనెరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవు అని బిగ్గరగా కేకలు వేసింది. అందుకు యేసు అన్నాడు, ఊరుకో, ఇతణ్ణి వదిలిపో. యేసు గద్దించగా దయ్యము వానిని వారి మధ్యను పడదోసి వానికి ఏ హాని చెయ్యకుండా వదిలిపోయింది. అందుకు అందరూ విస్మయముంది ఒకనితో ఒకడు చెప్పుకున్నారు, ఇది ఎలాంటి మాట? ఈయన అధికారముతో బలముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపించగానే అవి వదిలిపోతున్నవే. అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందు అంతటా వ్యాపించింది. శ్రోతలు వింటున్నారా? యేసు ప్రభువు తన సేవా కేంద్రాన్ని నజరేతు నుండి కపెర్నహూముకు మార్చుకున్నాడు. ఆయన సేవ అంతటా విస్తరించింది. ఈ వచనం నుండి ఈ అధ్యాయం చివరి వరకు ఒకే ఒక్క రోజున జరిగిన సంఘటనలు రాయబడి ఉన్నాయి. ఆయనతో ఈ రోజంతా గడిపిన వారు ఎంతో ధన్యులనిపిస్తోంది. మనం ఆత్మరీతిగా ఆయనతో ఉన్నట్లే విశ్వసించాలి. గమనించండి, కపెర్నహూము గలిలయ సముద్ర తీరాన ఉంది. నజరేతు యేసు పెరిగిన ఊరు. గాని అక్కడి ప్రజలు ఆయన యందు విశ్వాసముంచలేదు. అయితే కపెర్నహూమును గురించి ఆయన అనబోతున్నాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 15వ వచనం, కపెర్నహూమా, నీవు ఆకాశము వరకు హెచ్చించుకున్నావా? పాతాళానికి దిగిపోతావు, జాగ్రత్త. కపెర్నహూము గర్వం చేత అధఃపతనం చెందింది. దేవుడు వెలుగు ఇచ్చాడంటే దానిని గురించిన బాధ్యత కూడా దానితో పాటే వస్తుంది. యేసు సమాజ మందిరాలలో బోధిస్తూ ఉంటే ఆయన మాటలు శాస్త్రులు పరిసయ్య గురువులు మాట్లాడే మాటల్లాగా లేవు. ఆయన మాటల్లో అధికారం ముట్టిపడింది. సమాజ మందిరంలో దయ్యం పట్టిన వాడొకడున్నాడు. ఈ రోజుల్లో దయ్యాలను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజలలో ఎక్కువవుతూ ఉంది. కొందరు దయ్యాలను పూజించే క్షుద్ర ఉపాసకులున్నారు. యేసు ప్రభువు ఈ లోకంలో ఉండగా దయ్యాలు చెలరేగాయి. ఈ రోజున కూడా దయ్యాల జోరు ఎక్కువగా ఉంది. ప్రభువు రెండో రాకడకు ఇది ఒక గుర్తే. ఈ పిశాచావిష్టుణ్ణి యేసు విడిపించాడు. సైతాను దయ్యాల ద్వారా జరిగించే నిర్వాకమే నేటి మాదక పదార్థాల వాడకం. వాటి ప్రభావం వల్ల జరిగే అమానుష కృత్యాలు ఎన్నో ఉన్నాయి. 38వ వచనం నుండి, యేసు సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉంది గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేశారు. ఆయన ఆమె చెంత నిలువబడి జ్వరమును గద్దించగానే అది ఆమెను విడిచింది. వెంటనే ఆమె లేచి
వారికి ఉపచారము చేయసాగింది. శ్రోతలు వింటున్నారా? యేసు మధ్యాహ్న భోజనానికి పేతురింటికి వెళ్ళాడు. పేతురత్త జ్వరంతో బాధపడుతోంది. ఏ పని చేయలేకపోతోంది. యేసు పేతురత్తను స్వస్థపరిచాడు. ఆమెది మామూలు జ్వరం కాదు, తీవ్రమైన జ్వరం. యేసు జ్వరాన్ని గద్దించాడు. జ్వరం అడవి కుక్కలాంటిది, అది వేట కుక్క. అది మనుషుల మీదికి ఎగబడుతుంది. పాపం వేట కుక్కలాంటిది, రాను రాను అది పిచ్చి కుక్క అవుతుంది. లూకా వైద్య భాషలో యేసు అద్భుతాలను వర్ణిస్తున్నాడు. జ్వరమనే కుక్కను గద్దించాడు. అది ఆమెను విడిచింది. పేతురత్త స్వస్థపడినదై లేచి చక్కగా ఉపచారం చేసింది. యేసు ప్రభువు స్వస్థపరిచినప్పుడు అది క్రమేణా వచ్చేది కాదు, అప్పటికప్పుడే వస్తుంది. అది యేసు స్వయంగా చేసిన అద్భుత క్రియ. స్వస్థత ఎలా జరిగినా దైవికమే. ఏ విధానంలోనైనా ఆయన స్వస్థపరచగలడు. ఒక ప్రత్యేక విధానానికి యేసు స్వస్థత క్రియను పరిమితం చెయ్యలేము. వైద్యుడైన లూకా ఇదే సంగతిని వ్యక్తం చేయగోరుతున్నాడు. స్వస్థపరిచేవాడు ప్రభువే. ఎలా స్వస్థపరచాలో అది ఆయన ఇష్టం, ఆయన చిత్తం. 40వ వచనం, సూర్యుడు అస్తమిస్తూ ఉండగా నానావిధ రోగముల చేత పీడించబడుతున్న వారు ఎవరెవరి వద్ద ఉన్నారో వారందరూ ఆ రోగులను ఆయన వద్దకు తీసుకొని వచ్చారు. అప్పుడాయన వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాడు. ఇంతేకాక దయ్యములు కేకలు వేస్తూ అన్నాయి, నీవు దేవుని కుమారుడవు. దయ్యాలు అనేకులను వదిలిపోయాయి. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసిపోయింది. గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. జనసమూహము ఆయనను వెదుకుతూ ఆయన వద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆయనను ఆపగా ఆయన అన్నాడు, నేను ఇతర పట్టణములలో కూడా దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. ఇందునిమిత్తమే నేను పంపబడ్డాను. తరువాత ఆయన యూదయ్య సమాజ మందిరములలో ప్రకటిస్తూ ఉన్నాడు. శ్రోతలు వింటున్నారా? ఆయన ఆ రోజు ఉదయం సేవా కార్యక్రమం ఆరంభించాడు. సమాజ మందిరాలలో బోధించాడు, వాక్యం ప్రకటించాడు. ఇంతలోకే సాయంకాలమైంది. గుంపులుగా గుమికూడిన ప్రజల వద్దకు ఆయన వెళ్ళాడు. ప్రతి ఒక్కరినీ ముట్టాడు, బాగుచేశాడు. ఈ సందర్భంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం అంటోంది, ఆయన మాట వలన దయ్యములను వెళ్లగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచాడు. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించాడని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరింది. యేసు చేసినవన్నీ అద్భుత స్వస్థతలే. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు. అయినా మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వానిగా, శ్రమనొందిన వానిగా మనము ఆయనను ఎంచాము. దేవునికి స్తోత్రం. తన ప్రజల బాధలను, శ్రమలను, రోగాలను ఆయన భరించాడు. ఆయన సానుభూతి ఎంతో గంభీరమైనది. ఇశ్రాయేలు జాతి ఆయనను బాధితుడు అంటోంది. కాని ఆయన ఎందుకు బాధపడుతున్నాడో వారు గ్రహించటం లేదు. వారి విశ్వాసం మాత్రమే కాదు, ఆయన జాలి, కనికరం, కృప, కరుణ ఆయన హృదయాన్ని కదిలించాయి. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము గనుక గలతీ 6వ అధ్యాయం 2వ వచనం మనకు ఆజ్ఞాపిస్తోంది, ఒకరి భారములను ఒకరు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చండి. శ్రోతలు వింటున్నారా? లూకాసు వార్తలో దయ్యం పట్టిన వాని సంగతి ఇదే మొదటిది. ఆ రోజుల్లో ప్రజలు దయ్యాలను గురించి ఎంతో భయపడేవారు. గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా దయ్యాలు మనిషిలోకి వస్తాయని అనుమానము, భయము. మలిన పిశాచాలు, చెవుడు, మూగితనం ఇవి దయ్యాల వల్ల కలుగుతాయని ఆ రోజుల్లో ప్రజలు నమ్మారు. ఏదేమైనా దయ్యాలున్నాయి, వాటిని వెళ్లగొట్టే అధికారం ప్రభువుకు ఉన్నది.
పూర్వం భూతవైద్యులుండేవారు. వారు దయ్యాలను వెళ్లగొట్టే విధానాలు చాలా భయంకరమైనవి. ప్రజల మూఢనమ్మకాలను వారు సొమ్ము చేసుకుంటారు. యేసు ప్రభువు దేవుని కుమారుడు. ఆయనకు దయ్యాలను వెళ్లగొట్టగల అధికారమున్నది. యేసు గద్దిస్తూ ఒక్క మాట అంటే చాలు, దయ్యాలు పారిపోయాయి. ప్రవక్తలు యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు అని దేవుని అధికారాన్ని ప్రకటించారు. గాని యేసుదే ఆ అధికారం. నేను చెబుతున్నాను, దయ్యమా పో అంటే దయ్యం గజగజ వణుకుతూ పారిపోయింది. యేసు వ్యక్తిత్వం, అధికారం రూపుదాల్చినది. యేసే సమస్తాధికారము గల ప్రభువు. యేసు జీవాధిపతి. యేసే దేవుడు. ఆయన దయ్యాన్ని గద్దించాడు. పేతురత్త జ్వరాన్ని గద్దించాడు. యేసు చేసిన స్వస్థత శాశ్వతమైనది. దానికి తిరుగులేదు. రోగం తిరగబెట్టదు. యేసు సమాజ మందిరము నుండి రాగానే పేతురత్తగారి జ్వరం. ఆయన అలసిపోయినా, అది భోజనం చేసే వేళ అయినా యేసు ఆ రోగికి పరిచర్య చేశాడు. రోగాన్ని, తీవ్ర జ్వరాన్ని గద్దించాడు. ఆమె ఒక్క త్రుటిలో స్వస్థత పొందింది. సమాజ మందిరంలో దయ్యాన్ని పారద్రోలాడు. ఇంటిలో జ్వరాన్ని వెళ్లగొట్టాడు. జనం ఎక్కువగా ఉన్న చోట గుర్తింపు కోసం అద్భుతాలు చేయటం కాదు, ఇంట్లో ఒంటరిగా ఉన్న ఒక్క వ్యక్తినైనా సరే, ఎప్పుడైనా సరే స్వస్థపరుస్తాడు యేసు. పేతురత్తను స్వస్థపరిచాడు. పేతురత్త జ్వరం పోగానే వెంటనే ఆమె పరిచర్యలో పాల్గొన్నది, వంట చేసింది. యేసుకు తదితరులకు వడ్డించింది. స్వస్థత అంటూ ఆర్భాటమేమీ లేదు. దేవుడిచ్చిన బలాన్ని, ఆరోగ్యాన్ని యేసు సేవలో వినియోగించింది. పరిశుద్ధ దేవా స్తుతింతును, స్తోత్రార్హుడా నిన్నే ప్రణుతింతును. పరిశుద్ధ దేవా స్తుతింతును, స్తోత్రార్హుడా నిన్నే ప్రణుతింతును. ఆరాధనా 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 ఆరాధనా. నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, అతి శ్రేష్టమైనవి. నా ఎడల నీకున్న తలంపులు విస్తారమైనవి, అతి శ్రేష్టమైనవి. శాశ్వతమైన కృప చూపినావు, నీ ప్రేమ ఎంత అతి మధురమో. శాశ్వతమైన కృప చూపినావు, నీ ప్రేమ ఎంతో అతి మధురమో. ఆరాధనా 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 ఆరాధనా.
ప్రియ శ్రోతలు, లూకాసు వార్త 4వ అధ్యాయంలోని యేసును మరోసారి మీ ఆత్మనేత్రాలతో చూడండి. ఆయన మహావిజేత. సైతానును పూర్తిగా ఓడించాడు. శోధనలు ఆత్మపూర్ణులకే ఎక్కువగా వస్తాయి. యేసు ఒక విజేతగా మనలో ఉన్నప్పుడు విరోధి మనకు పాదాక్రాంతమవుతాడు. శోధించబడడం పాపం కాదుగాని శోధనలకు లొంగడం పాపం. సైతాన్ అంటాడు, అంతా నీకిస్తా. వాడిచ్చేదేమిటి? క్రీస్తునందు మనకు అన్నీ ఎప్పుడో ఇవ్వబడినవి. 1 కొరింథీ 3వ అధ్యాయం 21 నుండి 23వ వచనం వరకు దేవుడంటున్నాడు, సమస్తము మీవే. లోకమైనా, జీవమైనా, మరణమైనా, ప్రస్తుతము ఉన్నవి అయినా, రాబోయేవి అయినా సమస్తము మీవే. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. సైతాను నీకేదో ఇస్తానంటే నమ్మకు. వాడిచ్చేదీ లేదు, నీవు పుచ్చుకునేదీ లేదు. మోసగాడి మాటలను తిప్పికొట్టడం యేసు దగ్గర నేర్చుకోవాలి. ఈ 4వ అధ్యాయంలో యేసును ఒక మహాబోధకునిగా లూకా మనకు చూపుతున్నాడు. ఆత్మబలం మనకుంటేనే కాని మనం ఆధ్యాత్మిక పోరాటంలో గెలవలేము. యేసు మాట విననివారు దేవుని కృపను నిరాకరించి నిత్య శిక్షను కొని తెచ్చుకున్నవారవుతున్నారు. యేసు ఈ అధ్యాయంలో స్వస్థపరిచే పరమ వైద్యుడుగా మనకు సాక్షాత్కరిస్తున్నాడు. అధికారము గల మాట చేత యేసు సమస్త రోగములను పారద్రోలాడు. అశేష ప్రజలకు ఆధ్యాత్మిక శారీరక ఆరోగ్యం అనుగ్రహించాడు. రహస్యమందు సైతానును గెలిచి బహిరంగంగా సైతానును ఓడించగలం. ఇంట గెలిచి రచ్చగెలవాలి. దేవుని వాక్యము బోధించడమే ఆయన ముఖ్య పరిచర్య. అయినా రోగులపై జాలి, సానుభూతి గలవాడై ప్రభువు రోగులను బాగుచేశాడు. అక్కరలో ఉన్న వారిని ఆదరించి పరామర్శించాడు. మనం కూడా యేసు అడుగుజాడల్లోనే నడుస్తాము. యేసు నామమున మనం ఎంత గొప్ప కార్యమైనా, ఎంత మంచి కార్యమైనా చేయగలం. శ్రోతలు జ్ఞాపకముంచుకోండి, యేసు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ఆదికాండం 7వ అధ్యాయం 4వ వచనం, నోవహు కాలంలో జలప్రళయం 40 రోజులు. నిర్గమకాండం 24వ అధ్యాయం 18వ వచనం, మోషే కొండ మీద 40 రోజులు ఉపవాసమున్నాడు. మొదటి రాజులు 19వ అధ్యాయం 8వ వచనం, ఏలియా 40 రాత్రింబగళ్లు ప్రయాణం చేసి హోరేబుకు నడిచి వెళ్లి అక్కడ ఒక గుహలో దాక్కున్నాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, యోనా తీర్పు ప్రకటిస్తూ అన్నాడు, ఇక 40 దినాలకు నీనెవె పట్టణము నాశనమవుతుంది. ఇశ్రాయేలీయులు ఈజిప్టును విడిచిన తరువాత 40 సంవత్సరాలు అరణ్యయాత్ర చేశారు. యేసు ప్రభువు సైతాను అస్త్రాలకు మహాస్త్రాలను సంధించాడు. యేసు ప్రభువు ద్వితీయోపదేశకాండం 6-8 అధ్యాయాలలోని వచన బాణాలను సైతాను మీదికి విసిరాడు. యేసు మనసులో గతంలోని ఇశ్రాయేలు అరణ్య ప్రయాణం ఉంది. అరణ్యంలో దేవుడు ఇశ్రాయేలీయులకు మన్నా ఆహారం పెట్టాడు. గాని యేసు అరణ్యంలో ఏమీ తినకుండా ఉపవాసమున్నాడు. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. యేసు సైతాను ఒత్తిడికి లొంగలేదు. దేవుని ఆరాధనమే దేవుని బిడ్డల ధనం. మహిమకు అర్హుడు యేసే. సైతానును ఘనపరిచే ఆలోచనే నశించాలి. యేసు శిలువ మరణం పొందాక గాని మహిమపరచబడడు. సైతాను యేసును ఎలాగైనా శిలువ వేతకు ముందుగా చనిపోయేటట్లు చెయ్యాలని చూచాడు. యేసు సేవా కార్యక్రమాన్ని, అందలి కాల నిర్ణయాన్ని తారుమారు చెయ్యాలని సైతాను విఫల ప్రయత్నం చేశాడు. యేసు ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోవాలో తండ్రి ఎప్పుడో నిర్ణయించాడు. సైతాను దాన్ని తప్పించలేడు. యేసు సైతానీయ శోధనను జయించాడు. శ్రోతలు వింటున్నారా? యేసు గలిలయ ప్రాంతాలలో సేవ ఆరంభించాడు. యేసు తానే మెస్సియాను అని బహిరంగంగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. యూదులు తిరస్కరిస్తే
సువార్త అన్యులకు అందించబడుతుంది. బాప్తిస్మం సమయంలో పరిశుద్ధాత్మ యేసు మీదికి దిగిరావడము, పరిశుద్ధాత్మ నడుపుదలలో యేసు శోధనలను జయించడము, యేసు ఆత్మబలంతో సువార్త ప్రకటించటము గమనార్హం. ఆత్మశక్తే మన విజయ రహస్యం. వాగ్దానము చేయబడిన దేవుని రాజ్యాన్ని స్థాపించేవాడు యేసే. ఆయన మొదటి రాకడ ప్రతిదండన సమయము కాదు, అది రెండో రాకడలో జరుగుతుంది. అందుకే యేసు ఆ వచనం చదవలేదు. హితవత్సరాన్ని అనగా రాజ్య సంస్థాపన కాలాన్ని యేసు ప్రకటించాడు. యేసు మాటలు కృపాసహితమైనవి. కొందరు యేసు అధికారాన్ని సవాలు చేశారు. యోసేపు కుమారుడివి, మా మధ్య బాలుడివై తిరిగిన వాడివి, నీవు మెస్సీయావా అని వారు వేలుపెట్టి చూపుతున్నారు. సారెపతు విధవరాలు, ఏలియా వృత్తాంతం 1 రాజులు 17వ అధ్యాయం 8-16 వచనం వరకు ఉన్నది. ప్రభువు దీన్ని వారికి జ్ఞాపకం చేశాడు. అలాగే ఎలీషా, సిరియావాడైన నయమాను ఉదంతం 2 రాజులు 5వ అధ్యాయం 1-19 వచనం వరకు ఉంది. అది కూడా ప్రభువు వారికి గుర్తు చేశాడు. యూదులు నిరాకరిస్తే అన్యులు అంగీకరిస్తారు. నష్టపోయేది ప్రభువు కాదు, యూదులే. ఈ మాటలు వింటున్నప్పుడు యూదులు ఉక్రోషంతో రెచ్చిపోయారు. యేసును చంపాలని చూచారు గాని వారి తరం కాలేదు. యేసు ఆ ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. యేసు తన అధికారాన్ని రుజువు చేయడానికి వాక్యాన్ని బలంగా బోధించాడు, స్వస్థతలు జరిగించాడు. కపెర్నహూములో యేసు దయ్యం పట్టిన ఒక వ్యక్తికి విడుదల ప్రసాదించాడు. కపెర్నహూము పేతురు, అంద్రెయ్యల ఊరు. యేసు దయ్యాన్ని అధికారపూర్వకంగా గద్దించడము, దయ్యం వదిలిపోవడము జనులలో ఆశ్చర్యం కలిగించింది. యేసు ప్రబోధాలు వారి హృదయాలలో గొప్ప సంచలనం కలిగించాయి. దయ్యం యేసును గుర్తించింది. దయ్యం యేసును నజరేయుడైన యేసు అని సంబోధించింది. యేసును దేవుని పరిశుద్ధుడు అని పేర్కొన్నది. అలాగా కేకలు పెట్టే దయ్యాలు సువార్తల్లో కనిపిస్తాయి. యేసు దయ్యాలను, పిశాచాలను, అపవిత్రాత్మలను వెళ్లగొట్టాడు. యేసు అధికారాన్ని ప్రజలు గుర్తించారు. దయ్యాల మీద కూడా ఆయనకు అధికారమున్నది. ఆయన కీర్తి ఆ పరిసరాల్లో వ్యాపించింది. పేతురత్త జ్వరం విషయం మత్తయి, మార్కు సువార్తల్లో కూడా రాయబడి ఉంది. దయ్యం తాను పట్టిన వ్యక్తికి ఎట్టి కీడు చేయకుండా వెళ్లిపోయింది. పేతురత్త జ్వరం అప్పటికప్పుడే పోయింది. జ్వరం తాలూకు బలహీనత కూడా ఆమెలో ఏమాత్రమూ లేదు. వెంటనే లేచి ఆమె పని చేయసాగింది. యేసు చేసిన స్వస్థతలోని రహస్యమిదే. రాత్రనక పగలనక రోగులు తండోపతండాలుగా వచ్చి పడుతున్నారు. అది రాత్రివేళ. సూర్యాస్తమయంతో సబ్బాతు దినం గడిచిపోతుంది. సబ్బాతు రోజు రోగులను మోసుకొని అలా తేకూడదు అని పరిసయ్యులు అభ్యంతరాలు చెబుతారు. అది వారి తరహా. నీవు దేవుని కుమారుడవు అని దయ్యాలు కేకలు వేస్తుంటే యేసు ప్రభువు వాటిని నోర్ముయ్యండి అన్నాడు. దయ్యాల గుర్తింపు ఆయనకెందుకు? ఆయనను ప్రజలు అంగీకరించాలి. దయ్యాలు దేవుణ్ణి స్తుతించవు. స్తుతించాయి అంటే అది అక్కసుతో పెట్టే కేక మాత్రమే. దయ్యాలకు రక్షణ లేదు. ప్రజల కోసమే యేసు శిలువ మీద చనిపోయాడు. యూదేతర జాతులకు కూడా నేను సువార్త ప్రకటించాలి అన్నాడు యేసు. లూకాసువార్త 4వ అధ్యాయం 42-44 వచనం వరకు ప్రభువు ప్రధానోద్దేశ్యం వాక్య సువార్త ప్రకటించటం. దాని తర్వాతనే స్వస్థత గాని మరే పరిచర్య గాని. ఆయన ఎంతో కనికరము గలవాడు, సానుభూతి గలవాడు. యేసు విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. మనం ప్రభు యొక్క హితవత్సరాన్ని ప్రకటించాల్సిన సమయమిదే. ప్రియ శ్రోతలు, ముగింపులో ఈ పాఠంలోని ముఖ్యాంశాలు మననం చేసుకుందాము. యేసు మాటే మనకు ఏకైక ప్రమాణం. యేసు మాట్లాడేటప్పుడు నేను చెబుతున్నాను అని సాధికారంగా ఆయనే చెప్పగలడు. యూదులు సూర్యాస్తమయం నుండి సూర్యాస్తమయం వరకు ఒక రోజు అని లెక్కిస్తారు.
యేసు ఎవరో దయ్యాలకు బాగా తెలుసు. యేసు బోధ చేసింది ప్రజాభిమానం పొందటం కోసం కాదు, తన తండ్రి మహిమ కోసం. నజరేతు కపెర్నహూముల్లో తనను అంగీకరించని ప్రజలకు ప్రభు సారెపతు సిరియా ప్రాంతాలను జ్ఞాపకం చేశాడు. అవి అన్య ప్రాంతాలు, ఏలియా ఎలీషా పనిచేసిన ప్రాంతాలు. ఏలియా సారెపతు విధవరాలిని ఎలా ఆదుకున్నాడో, ఎలీషా నయమాను స్వస్థతకు ఎలా సాధనమయ్యాడో ప్రభువు వారికి చరిత్రలో నుండి పాఠం చెప్పాడు. యేసు చేస్తున్న అద్భుతాలు విశ్వాసులను బలపరచటానికి, అంతేకాని అల్పవిశ్వాసులను తృప్తిపరచడానికి, మెప్పించడానికి కాదు. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, వింటున్నారా? నజరేతులో యేసు ప్రకటించిన సువార్త ప్రణాళికను మరచిపోకండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, సువార్త ప్రకటనార్థమై ప్రభువు నన్ను అభిషేకించాడు, ప్రభు హితవత్సరము ప్రకటిస్తాను. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశాలు మిమ్మల్ని ఎంతో బలపరిచాయని నమ్ముచున్నాం. ఇందులో ప్రభువు అధికారంతో వాక్యమును బోధించడాన్ని, తద్వారా యేసును ఒక మహాబోధకునిగా చూశాం. అదేవిధంగా యేసు పరమ వైద్యుడిగా ఉన్నాడని, ఆయన శారీరక ఆధ్యాత్మిక స్వస్థతను అనుగ్రహిస్తాడని కూడా విన్నాం. ఎంతోమంది రోగులు ఆయన యొద్దకు తీసుకురాబడ్డప్పుడు ఆయన వారి మీద చేతులుంచి వారిని బాగు చేయడానికి గురించి ఇందులో విన్నాం. యేసు ప్రభు యొక్క సానుభూతి ఎంతో గంభీరమైనది. ప్రజల యొక్క విశ్వాసం మాత్రమే కాదు, ఆయన యొక్క జాలి, కృప, కనికరము ఆయనను ఎంతో కదిలించింది. దయ్యములను వెళ్ళగొట్టే అధికారము ప్రభువుకే ఉన్నది. ఆయన దేవుని కుమారుడు. యేసు ఇచ్చే స్వస్థత శాశ్వతమైనది, దానికి తిరుగులేదు. యేసు అన్ని సమయాలలో, అన్ని స్థలములలో పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. ఆత్మశక్తియే మన విజయ రహస్యం అని గ్రహించాలి. ఆత్మ బలము ఉంటేనే కానీ మనము ఆధ్యాత్మిక పోరాటంలో గెలవలేము. యేసు మాటలు కృపాసహితమైనవి. ఆయన తన అధికారంను రుజువు చేయుటకు వాక్యమును బలముగా బోధించాడు, అనేకులను స్వస్థపరిచాడు. యేసు ప్రబోధాలు ప్రజల హృదయాల్లో గొప్ప సంచలనం కలిగించాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక సత్యం ఏమిటంటే యేసు ప్రభు యొక్క ప్రధాన ఉద్దేశము వాక్యమును ప్రకటించుట, దాని తర్వాతే స్వస్థత. యేసు మాటే అనగా ఆయన వాక్యమే మనకు ప్రమాణం. ఆయన మాట అధికారపూర్వకమైన మాట. యేసు చేసిన అద్భుతాలు విశ్వాసులను బలపరచుటకే తప్ప అల్ప విశ్వాసులను తృప్తిపరచుటకు కానీ మెప్పించుటకు కాదు. బీదలకు అనగా ఆధ్యాత్మికంగా పేదరికంలో పాపంలో ఉన్నవారికి సువార్త ప్రకటించుటకే ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఇట్టి రక్షణ సువార్తను విని దానికి లోబడ్డానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.